నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. బ్రెజిల్ ఫుట్బాల్ జట్టు ఫిఫా వరల్డ్ కప్ కోసం బయలుదేరే ముందు రియో డి జెనీరో నగరంలో గాలేయో విమానాశ్రయంలో వారి ప్రత్యేక విమానానికి వాటర్ కెనన్ సెల్యూట్ ఇచ్చారు. ఏవియేషన్ రంగంలో ఇది చాలా సాధారణమైన ఆచారం. అయితే మీడియా, సోషల్ మీడియా దీనిని బ్యాప్టిజం, జలాభిషేకం అని మనం సంస్కృతంలో చెప్పుకోవచ్చు, తెలుగులో చెప్పుకోవచ్చు. అయితే క్రిస్టియన్ పరిభాషలో దీన్ని బ్యాప్టిజం అంటారు. బ్యాప్టిజం అని జట్టుకు శుభం కలగాలని చేసిన దైవిక శుద్ధిగా, డివైన్ ప్యూరిఫికేషన్గా పిలుస్తున్నారు. ఇది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. బ్రెజిల్ ప్రధానంగా క్రిస్టియన్ మెజారిటీ దేశం కావడంతో ఆ జాతీయ జట్టు విమానంలో ప్రపంచ వరల్డ్ కప్ ఫుట్బాల్ వరల్డ్ కప్లో పాల్గొనడానికి వెళ్తున్నప్పుడు విమానానికి బ్యాప్టిజం చేశారు అని చెప్పి ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. అయితే దీనికి మన భారతదేశంలోని ఐపీఎల్కి ఏంటి సంబంధం అనేది మనం ఒకసారి చూద్దాం. బ్రెజిల్ జట్టు విమానానికి జరిగిన వాటర్ సెల్యూట్ ప్రపంచం సంస్కృతి అంటోంది. బ్రెజిల్లో మతపరమైన బ్యాప్టిజంగా పేరు పడ్డ వాటర్ కెనన్ సర్వీస్నేమో ప్రపంచం మొత్తం బ్రెజిల్ సంస్కృతి అని చెప్తోంది. అదే ఐపీఎల్లో శివతాండవం వస్తే మత ప్రచారం అని మన వాళ్ళు ఎందుకు ఆక్షేపిస్తున్నారు? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. బ్రెజిల్ జట్టు విమానాన్ని ప్యూరిఫై చేశారని గొప్పగా రాస్తున్నారు. విమానానికి నీటిని చల్లడం ద్వారా వారి ప్రయాణం సురక్షితంగా ఉంటుందని నమ్ముతున్నారు. ఈ బ్యాప్టిజం ఆచారాన్ని ఎవరు విమర్శించడం లేదు. ఇది కేవలం ఏవియేషన్ ఆచారం మాత్రమే కాదు, వారి నమ్మకం కూడా, అంటే బ్రెజిలియన్ల నమ్మకం కూడా. పాశ్చాత్య దేశాల ఆచారాలకు సెక్యులర్ రంగు పులుముతున్నారు. హిందూ ధర్మం విషయానికి వచ్చేసరికి సైంటిఫిక్ టెంపర్ గురించి మాట్లాడుతారు. ఐపీఎల్ ఫైనల్లో డ్రోన్ షో ద్వారా శివుడిని చూపించడం అద్భుతం కాదా? హిందూ చిహ్నాలు కనిపిస్తేనే కొందరికి అశాంతి కలుగుతూ ఉంటుంది. ఈనో బర్నాల్ అవసరం పడుతూ ఉంటుంది. భారతీయులమైన మనం మన సంస్కృతిని గర్వంగా చెప్పుకోకూడదా? చెప్తే తప్పేంటి? అందులో ఇతరును కించపరచడం ఏం లేదు కదా. ఇతర మతాలని తక్కువ చేయడం కూడా ఏమి లేదు. అయినప్పటికీ హిందూ మత ఆచారాలు, సాంప్రదాయాలు, సంకేతాలు, సంజ్ఞలు, చిహ్నాలు, బొమ్మలు ఏవి కనిపించినా సరే కడుపులో నొప్పితో వంకర్లు తిరిగిపోయేవారు మన దేశంలో ఎప్పుడు దాపురిస్తూనే ఉంటారు. బ్రెజిల్లో అటువంటి వారి సంఖ్య చాలా తక్కువ ఉండడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం. బ్రెజిల్ జట్టు తమ విశ్వాసాన్ని చాటుకుంటే అది సాంప్రదాయం. మనం మన దైవాన్ని పూజిస్తే అది వివాదం. హిందూ వ్యతిరేక శక్తుల ద్వంద్వ ప్రమాణాలు, హిపోక్రసీ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు మైదానంలో ప్రార్థనలు చేయడం ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు మైదానంలో ప్రార్థనలు చేయడం సహజం. బ్రెజిల్ ఫుట్బాల్ జట్టుపై ఉన్న గౌరవం హిందూ దేవతల పట్ల ఎందుకు మనకు లేదు? ఒక జట్టు విజయానికి దైవాశీస్సులు కోరడం తప్ప? కార్పొరేట్ మీడియాకు హిందూ ధర్మం అంటే ఎందుకంత భయం? సనాతన ధర్మం పట్ల పెరుగుతున్న ఆదరణను వారు జీర్ణించుకోలేకపోతున్నారా? భారత్ తన మూలాలను గుర్తు చేసుకుంటుంటే కొందరికి వెన్నులో వణుకు వస్తోంది. ఆ మధ్య లెన్స్కార్ట్ ఉదంతమే చూసాం. బుర్కాలు, హిజాబ్లు తప్పులేదని చెప్పి కేవలం కలావా, చేతి కట్టుకునే దారం, నుదుటన పెట్టుకునే తిలకం ఇవి మాత్రం వద్దని చెప్పే అంత అహంకారం, ఒళ్ళు బల్పు ప్రదర్శించింది లెన్స్కార్ట్. ఆ తర్వాత కూడా అనేక కంపెనీలు, తనిష్క్ లాంటి కంపెనీలు ఇలాంటివన్నీ కూడా హిందూ ధర్మాన్ని తొక్కిపెట్టాలని, అణిచివేయాలని, అలాగే ఒక దక్షిణాది రాష్ట్ర డిప్యూటీ సీఎం చెప్పినట్టుగా సనాతన ధర్మాన్ని సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాయి. బ్రెజిల్లో అటువంటి పరిస్థితి లేకపోవడం గమనార్హం. శివుని తాండవం ఆకాశంలో మెరిస్తే అది చారిత్రక ఘట్టం. విమర్శించేవారు ఒక్కసారి అద్దంలో చూసుకోవాలి. ఏ దేశమైనా తన సంస్కృతిని గౌరవించుకోవాలి. బ్రెజిల్ చేస్తున్నది బ్యాప్టిజం అయితే మనది భూమి పూజ లేదా అభిషేకం. రెండిటి వెనుక ఉద్దేశం ఒకటే, విజయం అలాగే భద్రత. కానీ ఒకదానికి వత్తాసు, మరొక దానికి విమర్శ. మీడియా మేధావులు ఎందుకు మౌనంగా ఉన్నారు? హిందూ పండుగలను, ఆచారాలను అవమానించడం ఒక ఫ్యాషన్గా మారింది.
ఏ పెద్ద హిందూ పండుగ వచ్చినా సరే కంపు నోరేసుకొని గబ్బు మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ వీడియోలు షేర్ చేస్తూ కొందరు బయలుదేరుతారు. అదే ఇతర మతాల పండుగలు వచ్చినప్పుడు కేవలం అద్భుతమైన తియ్యటి మాటలతో శుభాకాంక్షలు చెప్పి సుధపూసల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ తేడాని, ఈ ద్వంద్వ వైఖరిని గమనించాలి. హిందూ పండుగలు అప్పుడే ఎందుకు దురద, మిగతా పండుగలు వచ్చినప్పుడు ఎందుకు అంత సమ్మగా ఉంటుంది? ఇది మనం బాగా ఆలోచించి అటువంటి వారిని గుర్తించి వారిని ఎప్పుడూ గమనిస్తూ వారిపై ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఐపీఎల్ వేదికపై భక్తి ప్రదర్శనను మనం ఖచ్చితంగా అభినందించాలి. కైలాష్ ఖేర్ పాడిన శివస్తోత్రం కోట్లాది మందిలో ఉత్సాహాన్ని నింపింది. ఆ శక్తిని చూసి ఓర్వలేని వారే ఈ వివాదాలు సృష్టిస్తున్నారు. బ్రెజిల్ జట్టు విమానంపై జరిగిన బ్యాప్టిజం ఒక క్లీన్ స్లేట్ అట. మరి శివతాండవం ప్రదర్శన మనకు శుభం కాదా? క్రీడలు మతం కలవకూడదు అనేవారు ఈ బ్యాప్టిజం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇది స్పష్టమైన పక్షపాతం. మన దేశంలో మన దైవాన్ని చూసి మనం గర్వించాలి, గర్వపడాలి. ఈ వివాదాలకు భయపడి హిందువులు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదు. ఐపీఎల్ నిర్వాహకులు మన సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వడం గర్వకారణం. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రదర్శనలు ఖచ్చితంగా కొనసాగాలి. ప్రజలు తమ సంస్కృతిని ప్రేమిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలో మనం సత్యాన్ని చాటాలి. విదేశీయుల ఆచారాలను పొగడటం బానిస మనస్తత్వం. మనం మన సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలి. హిందూ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని, మన దేశంలో మన దేశానికి సంబంధించిన భాష, భావం, భావజాలం ప్రతిదాన్ని కించపరచడం ద్వారా మనలో ఆత్మాన్యూనత, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బకొట్టి దేశభక్తి, జాతీయత అనేది లేకుండా చేయడమే ఈ విదేశీ బానిసల అంతిమ లక్ష్యం. వాళ్ళు విదేశాలకు మన దేశాన్ని తాకట్టు పెట్టడంలో భాగంగా మన సంస్కృతి, మన మతం, మన ఆచారం, మన సాంప్రదాయం, మన దైవం, మన స్తోత్రం, మన మంత్రం అన్నిటి మీద మనకు చులకన భావం కలిగించి, అపరాధ భావం కలిగించి, గిల్ట్కి గురి చేసి మనల్ని మనం తక్కువగా చేసుకొని చూసుకునేలాగా గత 70 ఏళ్ళు చేశారు. ఇక మీదట కూడా అటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటారు. దానికి మనం ఖచ్చితంగా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఐపీఎల్లో శివతాండవ ప్రదర్శన ఆ దిశగా మనం వేసిన ఒక అడుగుగా చెప్పుకోవచ్చు. శివ భక్తి అనేది శాశ్వతమైనది. ఈ వివాదాలు తాత్కాలికం. మత వివక్షను హిందువుల పైన చూపడం ఇక మీదట సాగదు. మన ఆచారాల పట్ల మనకు ఉన్నంత నమ్మకం మరొకరికి ఉండదు. ప్రపంచం గమనిస్తోంది భారత్ ఎలా తన అస్తిత్వాన్ని చాటుకుంటుందో. ఐపీఎల్ వేదిక భారతీయుల గర్వ చిహ్నం. శివతాండవం సృష్టించిన వైబ్ మరెక్కడా రాదు. హరహర మహాదేవ్. మన సంస్కృతిని ఎప్పటికీ కాపాడుకుందాం. జై హింద్.